ప్రైజ్ ద లార్డ్. బుధవారము మే 22, 2024. ఈ రోజు దేవుని వాక్యము. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వాణ్ణి సృజించెను. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం. ఏదో లోతుగా హత్తుకుంటూ. అమీనా ఒక ఇరాకీ వలసదారి. జోసెఫ్ పుట్టుకతో అమెరికన్ పౌరుడు. ఇరు వర్గాలకు చెందిన ఒక రాజకీయ నిరసనలో పాల్గొన్నారు. జాతి రాజకీయాల వలన వేరు చేయబడిన వారు ఒకరి పట్ల ఒకరు అవధులు లేని శత్రుత్వాన్ని కలిగి ఉంటారని నమ్మడం మాకు నేర్పించబడింది. అయితే ఒక చిన్న గుంపు జోసెఫ్ ను పట్టుకొని అతని చొక్కాయికి నిప్పు పెట్టుటకు ప్రయత్నించినప్పుడు అమీనా అతన్ని రక్షించుటకు పరిగెత్తింది. మనం మనుషులుగా మరింత దూరంగా ఉండగలమా అని నేను అనుకోను అని జోసెఫ్ ఒక విలేకరితో అన్నారు. ఇది రాజకీయాల్లాగా సాధారణమైపోయిన అసాధారణమైన క్షణం లాగానే ఉంది. రాజకీయాల కంటే లోతుగా ఏదో అమీనా జోసెఫ్లను అల్లుకున్నాయి. మనము తరచుగా ఒకరితో ఒకరు సహజమైన విభేదాలను కలిగి ఉన్నప్పటికీ ప్రాధాన్యమైన తేడాలను మనం నిర్లక్ష్యం చేయము. మనల్ని ఒకదానితో ఒకటి బంధించే చాలా లోతైన వాస్తవాలు ఉన్నాయి. మనమందరం దేవునితో సృష్టించబడ్డాము. ఒక ప్రియమైన మానవ కుటుంబంలో కలిసి ఉన్నాము. దేవుడు మన ప్రతి ఒక్కరిని స్త్రీ పురుష భేదం, సామాజిక వర్గం, జాతి గుర్తింపు, రాజకీయ ఒప్పందాలతో సంబంధం లేకుండా ఆయన స్వరూపంలో సృజించెను. దీనికి మించిన సత్యం ఏముంటుంది? దేవుడు నీలోనూ నాలోనూ ప్రతిబింబిస్తున్నాడు. అంత మాత్రమే కాక ఆయన మనందరికీ దేవునికి చెందిన ఈ భూమిని జ్ఞానముతో శ్రద్ధతో నిండించి లోపరుచుకోవాలనే సామాన్యమైన ఉద్దేశాన్ని నిర్దేశించాడు. దేవుని యందు మనమందరం ఐక్యమై ఉన్నామని మర్చిపోయినప్పుడు మనం ఇతరులకు మాత్రమే కాక మనకు మనమే గాయపరుచుకుంటాము. అయితే ఎప్పుడైతే ఆయన కృపలో సత్యంలో మనము ఉమ్మడిగా కూడి వస్తామో అప్పుడు దేవునికి ఇష్టమైన రీతిలో మంచి వర్ధిల్లే ప్రపంచాన్ని స్థాపించుటకు ముందంజ వేస్తాము. మీకన్నా ఎవరు ఎంతో భిన్నంగా ఉన్నట్లుగా భావిస్తున్నారు? ఆలోచన చేయండి. ప్రార్థన. ప్రభువా, ఈ రోజు లోకంలో ఉన్న పరిస్థితులలో ప్రతి ఒక్కరిలోనూ సుగుణం లోతుల్లో ఉందని నమ్మడం ఎంతో కష్టంగా అనిపిస్తుంది. అయితే ఈ సత్యాన్ని గ్రహించుటకు నాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.